గోరా ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం వాసనలోనూ మర్మాలెన్నో అనే అంశం గురించి తెలుసుకుందాం. సప్తవర్ణ శోభిత పుష్పజాతుల వనంలో విహరిస్తే మన ముక్కుపుటాలను తాకే సువాసనలెన్నో చూస్తే మనుషుల మనసుల్ని తేలికపరిచే పువ్వులే కాదు, మనుషులు సైతం చాలా ప్రత్యేకమైన వాసనలను వెదజల్లుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ వాసనల్లోనే ఆరోగ్య రహస్యాలు, అనారోగ్యం బారిన పడబోతున్నామనే హెచ్చరించే ముందస్తు సంకేతాలు దాగున్నాయని పరిశోధకులు గుర్తించారు. మనకు మేలు చేసే ఎన్నో సూక్ష్మజీవుల రకాలకు మన శరీరం ఆలవాలం. వేర్వేరు చోట్ల నుంచి గ్రంథులు వెలువచ్చిన స్రావాలతో ప్రతిచర్య జరిపిన సూక్ష్మజీవులు సరికొత్త రసాయనిక వ్యర్థాలను విడుదల చేస్తాయి. అవన్నీ చర్మగ్రంథుల స్రావాలతో కలిసిపోయి చెమట రూపంలో బయటికొస్తాయి. ఈ చెమటలో దాదాపు 500 రకాల రసాయనాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. మనిషి అనారోగ్యంగా ఉంటే ఆ మనిషి చెమట, శ్వాస ద్వారా వ్యక్తమయ్యే వాసన విభిన్నంగా ఉంటుంది. ఆ వాసనే మన ఆరోగ్య అనారోగ్య వివరాలను చెప్పేస్తుందని ఐర్లాండ్లోని డబ్లిన్ సిటీ విశ్వవిద్యాలయంలోని అనలైటికల్ కెమిస్ట్రీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ పరిశోధకులు అయోఫీ మోరెన్ వ్యాఖ్యానించారు. మనం అనారోగ్యంగా ఉంటే మన నుంచి వెలువడే వాసన అంతకు ముందు కంటే వేరుగా ఉంటుందట. గ్రీకుల కాలంలో వైద్యులు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వారి వాసన చూసి ఆరోగ్య పరిస్థితి విషమించిందో లేదో చెప్పేవారు. శ్వాసను బట్టే కాలేయ వైఫల్యాలను కనిపెట్టేవారు. అతని నుంచి తీయని ఫలాల వాసన వస్తుంటే చక్కెర వ్యాధి బారిన పడ్డట్టు లెక్క. ఇదే విషయాన్ని 1971లో నాటి నోబెల్ అవార్డు గ్రహీత రసాయన శాస్త్రవేత్త లీనస్ ఫౌలింగ్ వెల్లడించారు. శ్వాస ద్వారా 250 రకాల వాయువులు వెలువడతాయని పేర్కొన్నారు. ఈ వాయు రసాయనాలనే వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు. విఓసీలు ఉంటాయని ఫౌలింగ్ కనిపెట్టాక ఈ దశలో పరిశోధనలు చేసిన ఇంకొందరు శాస్త్రవేత్తలు వందలాది విఓసీలను గుర్తించగలిగారు. వీటిలో కొన్ని వాసన వస్తాయి, కొన్ని అస్సలు రావు. కానీ వాటిని పీల్చినప్పుడు తేడాను ముక్కు కనిపెట్టగలదు. స్కాట్లాండ్లో ఒక పెద్దాయనకు పార్కిన్సన్స్ వ్యాధి సోకింది. అయితే ఆయన నుంచి వెలువడే వాసనలో ఏదో తేడా ఉందని అతని భార్య రిటైర్డ్ నర్స్ జోయ్ మిల్లర్ గుర్తించి పరీక్షలు చేయించింది. దీంతో అతనికి పార్కిన్సన్స్ ఉందని 2005లో బయటపడింది. దీంతో పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు ప్రత్యేకమైన వాసనను వెదజల్లుతారని గుర్తించి ఆ దిశగా చేసే పరిశోధనల్లో నర్స్ జోయ్ను భాగస్వామురాల్ని చేశారు. శునకాలకు సైతం వాసనలను గుర్తించే అమోఘమైన శక్తి ఉన్నా ఆ వాసన ఏ రోగానికి చెందిందని గుర్తించే స్థాయిలో పరిశోధనలు జరగలేదు. ఈ దిశగా చేసే పరిశోధనలకు అనలైటికల్ టూల్ మాస్ స్పెక్ట్రోమీటర్ సాయపడుతోంది. చెమటలోని పోషకాలను వాడుకున్న బ్యాక్టీరియా అందులో ఇంకొన్ని సూక్ష్మజీవులను పెంచడంతో ఆ చెమట ప్రత్యేకమైన వాసనను సంతరించుకుంటుంది. అందుకే చర్మ విఓసీలపైనే పరిశోధనలను ముమ్మరం చేశాం. కణాల రోగాల బారిన పడకుండా మంచి బ్యాక్టీరియా, మానవ కణాలు ఎలా సమన్వయంతో పనిచేస్తాయన్న దానిపైన పరిశోధనలు చేస్తున్నామని పరిశోధకులు అయోఫీ మోరెన్ చెప్పారు. ఈరోజు మనం వాసనలోనూ మర్మాలెన్నో అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా
ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.